డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో ఉండే ఆల్ యూనిట్ డిజిట్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్కి సంబంధించిన ఆల్ మోడల్స్ అనేవి కవర్ చేస్తున్నాం. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9^6, 12^4, 7^7 అంటే సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ ఒక థియరీ క్లాస్ చేసాము. మీకు ఆ థియరీ క్లాస్ కోసం కావాలంటే మీకు ఇన్ఫోలో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుందాం. 9ని 3 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 6 ఇంటూ 3 4 12, 3^4, 4^4 ఇంటూ 7^7. నెక్స్ట్ దీన్ని a ఫర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n అంటే 3 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 6 అంటే 2 into 6 12 అవుద్ది. ఇక్కడ 3^4, 4ని 2 స్క్వేర్గా రాసుకుంటున్నా. 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 4 అంటే 8 ఇంటూ 7^7. ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే నాకు 3^16 ఇంటూ 2^8, 7^7. ఫైండ్ ది సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. వాడు సమ్ అడిగాడు కాబట్టి 3 + 2 5 + 7 అంటే 12. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని సమ్ అడిగాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2, 3, 7. వీటి సమ్ము 12. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n 6^n - 5^n ఆల్వేస్ ఎండ్స్ విత్. చూడండి, 6 ఎనీథింగ్ చేస్తే మనకి 6 వస్తుంది. అదేవిధంగా 5 ఎనీథింగ్ 5 వస్తుంది. అలా చేసేటప్పుడు నాకు 6(1 - 5(1) అంటే n బదులు 1 తీసుకున్నాను. అలా తీసుకుంటే 6లో 5 తీస్తే నాకు 1 వస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ డివిజర్స్ ఆఫ్ 120 రెస్పెక్టివ్లీ? ఫస్ట్ వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుందాం. 120ని సో 30 × 4. సో దీన్ని 6 5, 4ని 2 స్క్వేర్. నెక్స్ట్ 6ని 2 3 5 × 2 స్క్వేర్. ఇప్పుడు కామన్గా ఉండేవి 2లు 3 ఉన్నాయి. 2^3, 3 5. ఇప్పుడు ఏమడిగాడు? ఆడ్ అండ్ ఈవెన్ డివిజర్స్. ఫస్ట్ మనకి ఆడ్ కావాలనుకోండి. ఆడ్ కావాలంటే ఆడ్ ఇంటూ ఆడ్ వస్తుంది. ఓకే. ఈవెన్ ఇంటూ ఆడ్ ఈవెన్ వస్తుంది. ఈవెన్ ఇంటూ ఈవెన్ వస్తుంది. అంటే మనకి ఓన్లీ ఆడ్ ఇంటూ ఆడ్ వచ్చేటప్పుడే ఆడ్ వస్తుంది కాబట్టి ఈ రెండు తీసుకుంటాం. సో దీనికి +1, దీనికి +1 అంటే 2 2 2 × 2 అంటే 4. మనకి ఆడ్ ఎన్ని వచ్చేసాయి? 4. కాబట్టి ఆప్షన్ సి. సో మనకి ఈవెన్ కూడా కావాలి అడిగాడు కాబట్టి ఈవెన్ చూద్దాం. ఈవెన్ చూడాలంటే 2^3ని తీసుకోవాలి. అదేవిధంగా వీటిని కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆడు ఇంటూ ఆడు చేస్తే నాకు ఆడ్ వస్తుంది. అది వదిలేసి మిగతావన్నీ ఆడ్ ఇంటూ ఈవెన్ ఇంటూ ఆడు, ఈవెన్ ఆడు ఇంటూ ఈవెన్ చేసిన ఈవెన్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమైనా ఉంది మనకి? 2^3, 3^1, 5^1. ఈవెన్ కావాలంటే ఈవెన్ నెంబర్స్ ఇంటూ ఇక్కడ +1 ఆడివి +1 +1 తీసుకోవాలి. అంటే ఎన్ని వచ్చాయి మనకి? 3 2 6, 6 2 12. ఈవెన్ వచ్చేసరికి 12. 4, 12. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్ 2^10 × 3^6 × 5³ × 7^5 ఆర్ డివిజిబుల్ బై 2160? సో ఇది మనకి ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉంది కాబట్టి 2160ను కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేసి బై డివిజిబుల్ చేస్తే రిమైనింగ్ అనేవి ఫ్యాక్టర్స్ మనకి తెలిసిపోతుంది. ఫస్ట్ 2160కి ఫ్యాక్టర్స్ దీని ఎలా రాసుకోవచ్చు? 216 × 10. 216 అంటే 6³. దీన్ని 2 5 దీన్ని 2 3 అంటే 2³ 3³ 2 × 5 అప్పుడు 2^4, 3³ 5^1. సో ఇక్కడ వేసుకుందాం. 2^4 డివిజిబుల్ అని చెప్పాడు కాబట్టి 5^1. సో ఇది తీస్తే నాకు 6 మిగులుతాయి. 2^6 ఇంటూ ఇక్కడ 3^3
ఇంటూ ఇక్కడ 5 స్క్వేర్ ఇక్కడ 7 పవర్ ఆఫ్ 5. సో మనకి టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ అని అడిగితే +1 +1 +1 +1 అంటే 7 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 6. ఫస్ట్ 7 3 జా 21, 4 6 జా 24. ఈ రెండు మల్టిపుల్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ చూడండి 4 వచ్చింది, అంటే ఆప్షన్ సి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 504 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 7 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 7 ఆర్ ఈవెన్? ఈవెన్ అంటే ఈవెన్ నెంబర్ తీసుకోవాలి, మిగతావన్నీ ఆడికి +1 +1 +1 అంటే 7 ఇంటూ 4 అంటే 5, 3 అంటే 4, 1 అంటే 2 చేస్తే మనకి 7 5 35, 35 2 జా 70, 70 ఇంటూ 4 అంటే 280. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద డిజిట్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 124 power of n plus 124 power of n plus 1 where n is any whole number. సో ఇక్కడ n వాల్యూ ఏదైనా వేసుకోవచ్చు, మనకి యూనిట్ డిజిట్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ n బదులు 1 వేస్తే 4 పవర్ ఆఫ్ 1 అంటే 4 వస్తుంది. ఇక్కడ n బదులు 1 వేస్తే 1 + 1 అంటే 2, 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16, యూనిట్ డిజిట్లో 6 వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేస్తే నాకు 10 అంటే యూనిట్ డిజిట్లో 0 వచ్చింది, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్? ఓకే, 91 ఇంటూ 92 ఇంటూ 93 అప్ టు 99. చూడండి ఇలా ఇచ్చేటప్పుడు కంటిన్యూస్గా మనకి 2 93 94 ఇంటూ 95. సో ఈ 5 ఈ 2 మల్టిపుల్ చేసేటప్పుడు మనకి యూనిట్ డిజిట్లో 0 వస్తుంది. సో చాలా దగ్గర ఇదే వాడతారు, ఇదే కాన్సెప్ట్, 92 95 వచ్చే కాన్సెప్టే ఉంటుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4200. ఫస్ట్ ఫ్యాక్టర్స్గా రాసుకోండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 6 7 ఇంటూ 100ని 25 ఇంటూ 4గా రాసుకుంటున్నా. 6 7 అంటే 2 ఇంటూ 3 6ని ఇంటూ 7 ఇంటూ 25ని 5 5 అంటే 5 స్క్వేర్, 4ని 2 స్క్వేర్. ఇప్పుడు 2s అన్నీ ఒక దగ్గర, 2 క్యూబ్ 3 5 స్క్వేర్ ఇంటూ 7. మనకి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగాడు, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 3 అంటే +1 +1 +1 +1, 3 అంటే 4, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, 4 2 జా 8, 8 3 జా 24, 24 2 జా 48, 48. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ ది నెంబర్ 12288 హ్యావ్? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. సో దీన్ని కూడా 12288ని ఎలా రాసుకోవచ్చు, 2 6 జా 2 1 జా 2 4 జా 2 4 జా, నెక్స్ట్ 2 3 జా 2 7 జా 2 2 జా, నెక్స్ట్ 2 15 జా 2 3 జా 2 6 జా, నెక్స్ట్ 2 7 జా 2 6 జా 2 8 జా, నెక్స్ట్ 2 ఎంతలో పడుతుంది, 2 3 జా 2 8 జా 2 4 జా, నెక్స్ట్ 192 2 96, నెక్స్ట్ 2 48 2 24 2 12 2 6 2 3. అంతే అయిపోయింది, 2 3 సరిపోయింది కదా. ఇది దీనికి దీనికి ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11, 2 4 of 11 into 3 4 of 1. ఓకే, ఇక్కడ 2 వేయలేదు, 248 అంటే 212. సో అప్పుడు ఏమవుతుంది, +1 +1 అంటే 13 ఇంటూ 2 26. ఆప్షన్ బి. సో ఈ ఫార్మేట్లో చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ఏ పాజిటివ్ నెంబర్ n when divided by 5 leaves a remainder 3, then the units place digit of n is. చూడండి
మన థియరీ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత అవుద్ది మనకి 5 + 3 అని డిస్కస్ చేసాం. అంటే 5k + 3 ఫార్మెట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి 0 వేసామనుకోండి అంటే 3 అయినా అవ్వచ్చు, 1 వేసామనుకోండి 8 అయినా అవ్వచ్చు, 2 వేస్తే ఇక్కడ 13 అయినా అవ్వచ్చు. అంటే యూనిట్ డిజిట్లో 3, 8, 3, 8 అలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్, యూనిట్ డిజిట్ అడిగాడు కాబట్టి. ది యూనిట్ డిజిట్ ఇన్ 4 × 38 × 764 × 1856 ఈజ్ యూనిట్ డిజిట్ అడిగాడు కాబట్టి చివరి లాస్ట్ డిజిట్ మల్టిపుల్ చేయండి. 4 8 జా 32 అంటే లాస్ట్ డిజిట్ 2. ఈ 2 × 4 8, 8 × 6 48 అంటే యూనిట్ డిజిట్ 8. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ డిజిట్ ఆఫ్ 1373 whole power of 36 minus 1442 whole power of 20 ఈజ్ యూనిట్ డిజిట్ కావాలంటే పవర్లో మనకి ఎక్కువ ఉండేటప్పుడు ఫస్ట్ ఏ నెంబర్కైనా సరే బై 4 చేయాలి. బై 4 చేసిన తర్వాత రిమైండర్ 0 వస్తే మనకి 3/4. అదర్వైజ్ రిమైండర్ ఏది వస్తే అదే వేయాలి. 0 వస్తే 4 వేయాలి. అంటే ఇక్కడ 3/4 మైనస్ ఇక్కడ రిమైండర్ 0. 4 5 20 ఇక్కడ 2/4. 3/4 అంటే 81. 2/4 అంటే 16. సో మనకి ఎండింగ్లో 5 వస్తుంది. 7లో 6 తీస్తే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 256 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్? ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోండి. 16 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ 2 2 జా 2 అంటే 2 3 8, 2/8. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అడిగాడు కాబట్టి ఆల్రెడీ మనం థియరీ క్లాస్లో డిస్కస్ చేసాం ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలనేది. పర్ఫెక్ట్ స్క్వేర్స్ 0 2 4 6 8 అంటే 4. అదే క్యూబ్స్ అడిగితే 0 3 6 అంటే 3 ఉంటాయి క్యూబ్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డివిజర్స్? హైయెస్ట్ నెంబర్స్ కావాలంటే చూడండి, లీస్ట్ ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండాలి, హైయెస్ట్ పవర్స్ అయి ఉండాలి. ఇదే కాన్సెప్ట్, హైయెస్ట్ పవర్స్. సో దీనికి చేసామనుకోండి 2 చేత 2 7 2 8 239. ఓకే, నెక్స్ట్ 13 3. సో దీనికి మనకి హైయెస్ట్ 4, యాక్చువల్గా 4 డివిజర్స్, కానీ మన కాన్సెప్ట్ ప్రకారం లీస్ట్ ప్రైమ్ నెంబర్స్ హైయెస్ట్ పవర్స్ ఇది చూజ్ చేసుకోవాలి. సో 4 డివిజర్స్ వచ్చాయి. దీనికి 240కి అయితే 2 120, 260, 230, 215, 3 5. నెక్స్ట్ 172కి 2 × 2 × 43. ఓకే, 43లో ఆగిపోయింది. 200కి 200, 2 × 250. నెక్స్ట్ 2 × 2 × 2 × 25 అంటే 2 × 2 × 2 × 5. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2. ఇందులో మనకు వచ్చేసరికి 240కి 1 2 3 4, 2/4. ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 2/4, ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 2 క్యూబ్. సో హైయెస్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ హైయెస్ట్ పవర్స్ అంటే 240 అనేది మోర్ నెంబర్ ఆఫ్ డివిజర్స్. చూడండి ఇక్కడ ఎన్ని డివిజర్స్ వచ్చాయి? 4 డివిజర్స్ వచ్చాయి. ఇక్కడ 4 + 2 అంటే 6 డివిజర్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి 3 డివిజర్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి 5 డివిజర్స్ వచ్చాయి. హైయెస్ట్ దేనికి ఉన్నాయి? 240కి. సో ఇవన్నీ చేసే బదులు మనం లీస్ట్ ప్రైమ్ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్.
Find the unit digit in given factor of 3451 whole power of 51 into 531 whole power of 43. ఫస్ట్ 1 power of anything అనేది 1 వస్తుంది, 1 power of anything అనేది 1 వస్తుంది, కాబట్టి 1 into 1 1, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 2 power of 8 into 3 square into 5 cube into 7 power of 5 ఆర్ ఈవెన్ నెంబర్స్? ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్ని తీసుకోవాలి, ఆడ్ నెంబర్స్ని కూడా తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 power of 8 అంటే 8 ప్లస్ 3 స్క్వేర్ అంటే 2 plus 1 3 plus 1 5 plus 1 అంటే 3 into 4 into 6, 8 3s are 24, 4 6s are 24, 24 అంటే 576, ఆప్షన్ సి. అదే మనకి ఆడ్ నెంబర్స్ కావాలంటే ఓన్లీ ఇవే తీసుకుంటాం, అంటే 3 into 4 into 6, 24 3s are 72. మనకి టోటల్ కావాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 9 into 3 into 4 into 6 అంటే 24 into 72, 72 into 9, 720లో 72 తీస్తే సరిపోతుంది. 10లో 2 తీస్తే 8, 11లో 7 తీస్తే 4, 648 మనకి టోటల్. సో ఆడ్ ఈవెన్ కలిపితే మనకి రావాలి టోటల్ 6 plus 2 8, 7 7 14, 648 సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 729 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? we already discussed 729. ఇది వచ్చేసరికి మనకి దేని స్క్వేర్ అవుతుంది? 729 27 అంటే 3 cube whole square అంటే 3 power of 6, 0 1 2 3 4 5 6 స్క్వేర్స్ కాబట్టి 0 2 4 6 4, ఆప్షన్ బి. క్యూబ్స్ అడిగితే 1 2 3. నెక్స్ట్ క్వశ్చన్, how many multiples of 2 power of 9 into 3 power of 5 into 5 power of 4 into 7 power of 6 are odd numbers? ఆడ్ కావాలంటే ఓన్లీ ఇవే చేయాలి. +1 +1 +1 అంటే 6 into 5 into 7, 6 5s are 35, 30 into 7 210, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 213 whole power of 6. బై 4 చేస్తే నాకు రిమైండర్ 2, 3 స్క్వేర్ అంటే 9, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 45231632 2224 power of 1632 3225 power of 1632? సో యూనిట్ డిజిట్ అడిగాడు. ఫస్ట్ దీని రిమైండర్ 0 వస్తుంది, ఎందుకంటే బై 4 చేస్తే లాస్ట్ 2 digits క్యాన్సిల్ అయితే దాని రిమైండర్ 0, డివిజిబుల్ కాబట్టి. సో ఇది 0 వస్తే నాకు ఇక్కడ పవర్ ఆఫ్ 4 వేయాలి. 4 power of 4, 5 power of 4, 3 power of 4 అంటే 1, 4 power of 4 అంటే 4 square into 4 square అంటే 16 into 16 అంటే 6, 5 power of 4 అంటే 5 square into 5 వస్తుంది, 5 power of anything కాబట్టి 5 అంటే 30, ఎండింగ్ యూనిట్ డిజిట్ 0, ఆప్షన్ బి. Calculate the total prime factors in the product of 8 power of 10 into 9 power of 7 into 7 power of 8. Total prime factors in the product. First దీన్ని prime factors గా రాసుకుంటే 2 cube whole power of 10 into 3 square whole power of 7, 7 power of 8. 2 cube అంటే 2 power of 30 into 14 into 7 power of 8. మనకి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం యాడ్ చేస్తే సరిపోతుంది. 30 + 14 + 8, 30 + 22 అంటే 52. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అంటే 3 ఉంటాయి, 2 3 7. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మొత్తం దీనికి +1 చేసి మల్టిపుల్ చేయాలి. ఓకే, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, calculate the total prime factors in the product of
సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే 16 పవర్ ఆఫ్ 7, 27 పవర్ ఆఫ్ 6, 5 పవర్ ఆఫ్ 9. దీన్ని 2 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 7, దీన్ని 3 స్క్వేర్ 3 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 6 ఇంటూ 5 పవర్ ఆఫ్ 9 అంటే 28, 18, 5 పవర్ ఆఫ్ 9 యాడ్ చేస్తే సరిపోతుంది. 28 8 అంటే 18 అంటే 40, 6 ప్లస్ 9 అంటే 55. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్. సో 1 ఫర్ ఆఫ్ ఎనీథింగ్ 1 ఇంటూ 1 ఫర్ ఆఫ్ ఎనీథింగ్ 1 అంటే ఆప్షన్ బి యూనిట్ డిజిట్ కాబట్టి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ది ఫాలోయింగ్. 1 2 3 ఫర్ హోల్ ఫర్ 102, 1 2 3 ఫర్ హోల్ ఫర్ 103. ఫస్ట్ బై 4 చేయాలి. బై 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 2s 8. ఓకే చేద్దాం. 4 2s 8, 22 అంటే రిమైండర్ 2 వస్తుంది. 2 అంటే 4 పవర్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16 యూనిట్ డిజిట్. ప్లస్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 103కి చేస్తే నాకు 3 వస్తుంది. ఇక్కడ 23 కదా. 3 అంటే 4 క్యూబ్ అంటే 4 వస్తుంది. ఎందుకంటే 4 4 16, 16 4 64. 4 ప్లస్ 6 ప్లస్ 4 అంటే 0 యూనిట్ డిజిట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 512 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేసి మనకి 0 to 8 వస్తే 0 2 4 6 8 అప్పుడు 5 అవుతాయి. ఆ విధంగా చేయాలి. ఇది హోంవర్క్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.